హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు మనం ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పులావ్ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం నేను 3 కొబ్బరి చిప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం దీనిలోకి కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక స్ట్రైనర్లో వేసుకొని కొబ్బరిని పాలని సపరేట్ చేయాలండి. ఈ విధంగా 2-3 సార్లు ఈ పిప్పిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలు ఈ విధంగా రెడీ అవుతాయి. నాకు 4 గ్లాసుల కొబ్బరి పాలు రెడీ అయ్యాయండి. ముందుగా ఒక 3 గ్లాసుల బియ్యాన్ని అరగంట ముందు కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. దీనిలోనే ఒక 2-3 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. పోపు దినుసులు, హోల్ గరం మసాలాని యాడ్ చేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలోనే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా తీసి ఉంచుకున్న కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం 6 గ్లాసుల పాలు పడతాయండి. ఇవి 4 గ్లాసులు వేసుకోవాలి. మిగిలినవి 2 ప్లెయిన్ వాటర్ వేసుకోవచ్చండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మరగనిద్దాము. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి. మనకి పండగ సమయాల్లో చాలా కొబ్బరి చిప్పలు ఉండిపోతాయండి. దాంతో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కింద, లంచ్ కింద కూడా బాగుంటుందండి ఇది. చివరిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.